రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ ఎందుకు నడుం బిగించారు? ఆ శాఖపై దృష్టి పెట్టడానికి గల కారణాలేంటి? దేని ఆధారంగా రెవెన్యూ శాఖపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చెప్తున్నారు. వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి కష్టాలొచ్చినా స్వయంగా తనకే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఫిర్యాదులను ప్రజలు నేరుగా సచివాలయానికి వచ్చి గాని, లేదా పోస్టు ద్వారా గాని, లేక ఫ్యాక్స్, టెలిఫోన్ ద్వారా గాని చేయవచ్చన్నారు. సీఎం చెప్పిన నాటి నుంచి ఫిర్యాదుల విభాగానికి వివిధ శాఖలపై కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖపైనే ఎక్కువ ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు సీఎం పూనుకున్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని సీఎం యోచిస్తున్నారు. అవసరమనుకుంటే రెవెన్యూ శాఖను రద్దు చేసి వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల్లో విలీనం చేయాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ రద్దు చేయాలన్న సీఎం నిర్ణయాన్ని కొంతమంది ఉద్యోగులు స్వాగతిస్తూ ఉండగా, మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పేషీకి 35 శాఖలతో కలిపి 89,876 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖ నుంచి 40,727 ఫిర్యాదులు అందాయి. దీంతో ముఖ్యమంత్రి దృష్టి రెవెన్యూ శాఖపై పడింది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ శాఖ తర్వాత హోంశాఖపై 7,444 ఫిర్యాదులొచ్చాయి. ఆ తరువాత విద్యాశాఖపై 5,842 ఫిర్యాదులు అందాయి. మున్సిపల్ శాఖపై 5,316 కంప్లైంట్స్ వచ్చాయి. ఎనర్జీ డిపార్ట్మెంట్పై 2,799, హెల్త్ డిపార్ట్మెంట్పై 2,573 కంప్లైంట్స్ సీఎం పేషీకి అందాయి. ఇక పంచాయతీరాజ్ శాఖపై 2,417 ఫిర్యాదులొచ్చాయి. ఈ కంప్లైంట్స్ ను ఆధారం చేసుకునే సీఎం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. వాటిని ప్రక్షాళన చేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు.